శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 6వ రోజు మహాభారత పారాయణం. హిడింబ వెళ్ళి గడియలు దాటుతున్న తిరిగి రాకపోయేసరికి నరమాంసం కోసం నాలుక తడుపుకుంటున్న హిడింబుడు తీవ్ర క్రోధంతో చెంగున సింహంలా లంఘిస్తూ చింతనిప్పుల వంటి కన్నులతో సగలు దిమ్ముతుండగా దీర్ఘంగా నిట్టూర్పులు వదులుతూ వానాకాలపు మబ్బులా వచ్చి పిలిచాడు. అన్నం చూస్తూనే హిడింబ గదగద వణుకుతూ, మీ అందరినీ మీ వీపు మీదకి ఎక్కించుకుని వెళ్ళిపోతాను, రండి రండి అని పాండవులను అంది. భీముడు వికటంగా నవ్వి మీసం మీద చెయ్యి వేశాడు. తన చెల్లెలు ఒక సామాన్య మానవుని ప్రేమించడం చూసిన రాక్షసుడికి ఆమె మీద ఆగ్రహం కలిగింది. తక్షణం ఆమెను సంహరించాలని అడుగు ముందుకు వేయగా భీమసేనుడు అడ్డు వెళ్ళి, ఓరి నీచుడా, నిరాపదైనటువంటి ఆ పిల్ల మీద చెయ్యి చేసుకోకు. ఇక్కడ నా సోదరులు తల్లి సుఖనిద్రలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కాకుండా చూడాలి నేను. నడు, కొంచెం దూరంగా వెళ్ళి మనం బలం చూసుకుందాం. నీ చెల్లెలు నువ్వు చెప్పిన పని చేద్దామనే వచ్చింది, కానీ దాని మనసు కామవశమైంది. ఇప్పుడు దాన్ని ఏమీ చేయకు. దూరం నడు. మత్తెక్కిన ఏనుగు పాదం కింద పడిన మనిషి తల్లా ఇప్పుడు నువ్వు నా కాళ్ళ కింద నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావన్నాడు భీముడు హిడింబుడితో. అనగానే ఆ రాక్షసుడు, చాలా సంతోషం, నిద్రపోయేవారిని చంపే నీరసం నాకు లేదు, వింటున్నాను కదా అని తెగవాగుతున్నావు. రా, నీ రక్తం తాగి అప్పుడు నిన్నే ప్రేమించే ఆ కామిని కూడా సంహరిస్తాను అన్నాడు. అంటూనే అడుగు ముందుకు వేసి పొడవైనటువంటి ఇనపదూలం వంటి చెయ్యి పైకెత్తి ముందుకు చాపాడు. ఆ చేతిని అలా గాలిలోనే ఎత్తిపెట్టి 8 ధనువుల దూరం నెట్టుకుపోయి తన బాహువుల మధ్య బిగించాడు ఆ మహాకాయుణ్ణి. వాడు గిలగిల్లాడుతూ గర్జించాడు. ఆ ధ్వని తన వారికి నిద్రాభంగం కారణం అవుతుందని మరింత దూరం ఈడ్చిపోయి విడిచి ముష్టి యుద్ధం ఆరంభించాడు. ఉన్మాదం ఎక్కిన మత్తేభాల వలె వారు ఇద్దరూ పోరుతూ ఉంటే ఆ అడవి అంతా దద్దరిల్లింది. ఆ ప్రాంతం అంతా ఎగుడు దిగుడు లేకుండా సమతల ప్రాంతం అయింది. అంటే అంత ఇదిగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అప్పటికే నిద్రలేచిన ధర్మరాజులు కుంతి ఆశ్చర్యంతో తమ ఎదురుగా ఉన్న సుందరమైన ఆకారంలో ఉన్నటువంటి స్త్రీని అంటే హిడింబని చూసి విశేషం అడగ్గా హిడింబ జరిగిన కథ అంతా నెమ్మదిగా చెప్పింది. వింటూనే అర్జునుడు భీమునికి సాయం వచ్చి, అగ్రజ, ఇప్పుడు మన విద్యా ప్రదర్శనం కాదు ప్రధానం. అదిగో ఉదయ సంధ్యం రానున్నది. సంధ్యలు రాక్షసులకు బలం హెచ్చే వేళలు. నువ్వు క్రీడ సాగించక వీడిని పడగొట్టాయి అన్నాడు భీముడు. అనగా భీముడు ఆ అసురుని నేల మీద పడవేసి పిడికిలి పోట్లు పొడుస్తూ ఉంటే నిప్పు కాక తగిలిన దుందుబి మ్రోగిన ధనుల్లా బయలుదేరాయి. వాడు ఒక్కసారి గర్జించి కన్ను మూశాడు. తెల్లవారుతుంది. కొడుకులను వెంట పెట్టుకుని కుంతి ముందుకు నడుస్తోంది. వారికి అనుసరించి హిడింబ. కొంత దూరం నడిచిన హిడింబ కుంతి చేతులు పట్టుకుని, మహాసాధ్వి, నీ కొడుకును చూసిన ఉత్తర క్షణంలో నా మనస్సు వాని మీద మరులుగొన్నది. కామబాధ ఎంత బలీయంగా స్త్రీని వేధిస్తుందో ఆడదానివైన నీకు కూడా బాగా తెలుస్తుంది. నన్ను అనుగ్రహించు అని కంట తడబెట్టింది. కుంతీదేవి గుండె ద్రవించింది. హిడింబని దగ్గరగా తీసుకుని, నాయన, మదన బాధపడే ఆ స్త్రీని ఆ క్లేశం నుంచి రక్షించడం కూడా ధర్మపదమే అని ధర్మసూక్ష్మం తెలిపిన వాళ్ళు అంటున్నారు. అనగా ధర్మరాజు, అమ్మాయి, మీ మాటకు సమ్మతిస్తున్నాం, కానీ ఒక నియమం. మా వాడు సాయంకాలం పడకుండా మా కళ్ళ ముందు ఉండాలి. వాడి స్నాన సంధ్యలకు అవరోధం ఎప్పుడూ కలగకూడదు. అందుకు అంగీకరిస్తావా అని అడిగాడు. హిడింబ చిత్తంతో అంగీకరించి వారిని అనుసరించింది. భీముడు ఆమె పాణిని గ్రహిస్తూ, నీకు ఒక కుమారుడు కలిగే వరకే నాతో ఉండాలి, అనంతరం విడిచి వెళ్ళిపోవాలి అన్నాడు. అపరిమితమైన ఆనందంతో హిడింబ భీముని వెంట పెట్టుకుని కామోద్దీపనం కలిగించే వనాలలో, పర్వత గుహలలో, నదీ తీర తలాలలో విహరింపజేస్తూ వారి హృదయాన్ని ఆహ్లాదం కలిగించింది. ఆ శృంగార యాత్రలో వారి ఆహ్లాద ఫలంగా ఒక కుమారుడు కలిగాడు. విశాలదేహుడు, శంఖగళుడు, భయంకర నయుండు అయినటువంటి ఆ బాలుడికి నెత్తిమీద జుట్టు లేకపోవడం వల్ల ఘటోద్గతుడు అనే పేరు హిడింబ పెట్టింది. నియమానుసారంగా కొడుకును వెంట పెట్టుకుని అత్తగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది హిడింబ. ఇక పాండవులు అడవులు తిరిగి ఏకచక్రపురం చేరారు.
అక్కడ ఒక విప్రగృహంలో ఉంటూ భిక్షాటన గడుపుతున్న రోజుల్లో తెచ్చిన పదార్థాన్ని 2 భాగాలుగా చేసి ఒక సగం భీముడికి ఇచ్చి మిగిలిన దాన్ని కొడుకులు నలుగురితో తినేది కుంతి. అలా ఉండగా ఒకనాడు వారుంటున్న ఇంటి నుండి ఆర్తనాదాలు వినిపించగా కుంతి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చి భీమసేన దగ్గరికి వచ్చి, నాయనా, ఈ నగరంలో బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడికి రోజుకొక ఇంటివారు బండెడు అన్నం, 2 దున్నపోతులు ఆహారంగా పంపుతూ ఒక మనిషిని కూడా ఆరగింపు పెట్టాలట. ఈరోజు మన ఇంటి వారిది వంతు అంది. అమ్మా, దానికింత ఆలోచన దేనికి? వారిని వంట పూర్తి చేసి బండి ఎక్కించమను. బకాసురుడి బాధ ఈ రోజుతో నేను ఈ నగరానికి లేకుండా చేస్తాను అని ఉత్సాహంతో కూర్చున్నాడు. భిక్షాటన చేసి వచ్చిన ధర్మరాజు భీముని ముఖంలో సంతోషం చూసి తల్లి దగ్గరికి వెళ్ళి విషయం విని, అమ్మా, వీడి బలపరాక్రమాలు నమ్మి కదా మనం ఎన్ని క్లాసాలైనా దాటుతున్నాము. అటువంటి వీడిని బకాసురుడికి బలిస్తావా అని గొంతు తడుపుతూ ఉండగా కుంతీదేవి, నాయన, ఎందరు బిడ్డలున్న తల్లికి ఏ బిడ్డ మీద ద్వేషం ఉండదు. అందరూ తన కడుపు పంటలే. నేను తల్లిని. కొడుకును బలి ఇచ్చే మూర్ఖత్వం లేదు నాకు. వీడి బలపరాక్రమాలు వీడు పుట్టినాడే ఎరుగుదును. కనుకనే పంపుతున్నాను వీడిని. వీడు ఆ రాక్షసుడి పీడ వదిలిస్తాడు అంది. కుంతీదేవి తన కొడుకును పంపుతాననేసరికి ఆ విప్రగృహని, అమ్మా, నాకు ఒక్కడే కొడుకైనా నీకు 5గురు కొడుకులైనా కన్నబిడ్డను పరోపకారార్థం బలి ఇవ్వడం ఉచితమా? నేనైతే అంగీకరించను. ప్రత్యుపకారం పేరిట ఇంత చేస్తారా అనగా కుంతి ఆమెను ఓదారిస్తూ, అమ్మా, నా బిడ్డను బలిపశువుగా పంపించటం లేదు. ఆ అసురుణ్ణి ఈ రోజుతో వదిలించుకోవడం కోసమే పంపుతున్నానని వారికి విశ్వాసం కలిగించింది. అన్నం బండితో భీముడు నగరం సరిహద్దులు చేరి సరోవర సమీపాన ఆగి పాదప్రక్షాళన చేసుకుని సుష్టుగా ఆరగించి తేంచి విశ్రాంతిగా కూర్చున్నాడు. భోజనం వేళ అతిక్రమించిన నగరవాసులు ఆహారం పంపనందుకు బకాసురుడు కోపంతో గర్జిస్తూ తన నివాసం నుండి వెలుపలకు వచ్చి సరోవరం దగ్గర నిశ్చింతగా తేనుస్తున్న భీముడిని చూసి పెదవి పంటితో కొరికి కన్నులు ఎర్రచేసి ఒక్క భీకరారావం చేసి భీముడి మీదకు ఒక చెట్టు విసిరబోగా పక్కనే ఉన్న మరో చెట్టుని విసిరి బకాసురుడితో కలియబడ్డాడు భీముడు. ముష్టి యుద్ధం సాగింది కొంతసేపు. కాలయాపన ఇష్టం లేక భీముడు తన 2 చేతులతో వాడిని బంధించి మోకాలితో వెన్ను మీద పొడుస్తూ 2 సార్లు నేలకు కుదించాడు. నోటి నుండి రక్తం కారుస్తూ ఒక్క అరుపు అరిచి ప్రాణాలు విడిచాడు బకాసురుడు. ఏకచక్రపురవాసులందరూ భీముని వారి సోదరులని ప్రశంసలతో ముంచెత్తారు. కుంతి హృదయం తృప్తి పొందింది. అలా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు వారి ఇంటికి చేరిన ఒక విప్రుడు ద్రుపద మహారాజు యజ్ఞం చేసి ఆ యజ్ఞవేదిక నుండి దృష్టద్యుమ్నుడు అనే కుమారుణ్ణి, ద్రౌపది అనే కుమార్తెని యజ్ఞంలోంచి పొందాడని, ఆ బాలుడు ద్రోణ సంహారణార్థం జన్మించాడని, అంటే దృష్టద్యుమ్నుడు, పాండవులైన అర్జునునికి భార్యగా ద్రౌపది జన్మించిందని, ప్రస్తుతం పుష్య శుక్ల అష్టమి నాడు ద్రౌపది స్వయంవరం జరుగుతోందని, ఆ ఉత్సవం తిలకించడానికి నేను వెళ్తున్నానని, అయితే పాండవులు లక్షాగృహంలో భస్మమైనట్టు విన్నాను. మరి ద్రుపదరాజనందరిని ఎవరు భర్తగా స్వీకరిస్తే చూడాలని ఉంది. మత్స్యయంత్రం కొట్టే వీరుడు ఆమె పాణిగ్రహణం చెయ్యాలని స్వయంవర నియమం కదా ద్రుపదుడు పెట్టాడని చెబుతూ ఉండగా విని పాండవులు మరుసటి రోజునే తాము ఉంటున్న గృహయజమానికి కృతజ్ఞతలు చెప్పి పాంచాల దేశం వైపు ప్రయాణం సాగించారు. అది ఆ విప్రుడు వచ్చి, ఇక్కడ ఫలానా ద్రుపదుడి దగ్గర స్వయంవరం జరుగుతుంది అని చెప్పేసరికల్లా పాండవులు అందరూ అటువైపు బయలుదేరారు విప్రవేషంలో ఉండి. ఉత్తర దిశగా వారు సాగుతూ ఉండగా గంగా తీరాన సోమశ్రవతీర్థ ప్రాంతంలో అంగారపర్ణుడు అనే గంధర్వరాజు జలక్రీడలు సాగిస్తూ పరిసరాల్లో ఉన్న రక్షకులను ఉంచాడు. వారు పాండవులను నిరోధిస్తూ ఉండగా, అంటే పాండవులు వెళ్తుంటే ఈ రక్షకులు అడ్డు చెప్పారు. అప్పుడు, ఓరి మూడులారా, సముద్ర తీరాలు, నదీ తటాలు, హిమాలయాలు, ఉభయ సంధ్యలు ఎవరి హక్కు భుక్తం కావు. సర్వులు యథేచ్ఛగా చరించవచ్చు. అందువలన ఈ గంగా తీరం ఎవరి ఏలుబడి కింద సాగటం లేదు అని అర్జునుడు ఆ రక్షకులతో అన్నాడు.
అప్పుడు అంగారకపర్ణుడు వచ్చి మాటలతో ప్రయోజనం లేదని ధనస్సు తీసి బాణాలు విడిచాడు. అర్జునుడు అవలీలగా వాటిని తునాతునకలు చేసేశాడు. పోరు పొడిగించే ఇష్టం లేక తన అస్త్ర విద్యను చవిచూసే ఉద్దేశంతో ఆగ్నేయాస్త్రంతో వాని రథాన్ని భస్మం చేశాడు. అంగారకపర్ణుడి రథాన్ని భస్మం చేశాడు. అంగారకపర్ణుడు నేల కూలాడు. అంగారకపర్ణుని భార్య అయినటువంటి కుంభీనస ధర్మరాజు పాదాల మీద పడి పతిభిక్ష వేడింది. ధర్మరాజు అర్జునుడి యొక్క కోపాన్ని వారించాడు. అంగారకపర్ణుడు లేచి క్షమాభిక్ష కోరుతూ, కౌంతేయ, నీకు గంధర్వహయాలు కానుకగా ఇస్తాను అన్నాడు. అర్జునుడు నవ్వుతూ, నువ్వు దయతలిచి మాకు దాన ధర్మాలు చేస్తే స్వీకరించడానికి మేము విప్రులం కాము అనగా, ఆ గంధర్వపతి ఆ దృష్టి తమకు లేదని, మహాపురుషులు సఖ్యచిహ్నంగానే చేసుకునే మర్యాదగా ఇస్తున్నానని ఆగ్నేయాస్త్రం ఇచ్చి తన వద్దనున్న చాక్షుషీ విద్య గ్రహించమని కోరుతూ, మీ వంశీయుల కీర్తి విన్నాను, మీ శ్రేయస్సును కాంక్షించే పురోహితుడు ఒకడు మీ వెంట ఉండాలి అంటూ కురువంశం అనే పేరు రావడానికి కారణమైన తపతీ సంబరుల ప్రణయ కథ, వారి కళ్యాణం జరిగిన వశిష్ఠుడు కదా, విశ్వామిత్రుని విశ్వేషము చెప్పి, అర్జున, ఈ అడవిలోనే ఉత్కోత తీర్థం ఉంది. అక్కడ దేవల మహర్షి సోదరుడైనటువంటి ధౌమ్యుడనే తపస్సాధ్యాయ సంపుడు ఉన్నాడు. ఆయన ప్రార్థించి పురోహితునిగా గ్రహించి ఆయన అనుగ్రహం పొందండి అన్నాడు. ఈ అంగారకపర్ణుడు ఈ పాండవులను ఉద్దేశించి వాళ్ళ గురించి అన్నీ మంచిగా మాట్లాడి, వాళ్ళకేమో ఈ ఫలానా చోట ధౌమ్యుడు ఉన్నాడు, వెళ్ళి అతను కూడా తీసుకుని మీతో వెళ్ళండి అని చెప్పేసి సలహా ఇచ్చాడు. అంగారకపర్ణుడి దగ్గర సెలవు తీసుకున్న పాండవులు ఉత్కోత తీర్థం తేలి ధౌమ్యుల వారిని అర్చించి పురోహితులుగా స్వీకరించి వారితో పాంచాల దేశం వైపు సాగారు. దక్షిణ పాంచాలంలో ద్రౌపదిని రాజధానిలో ప్రవేశించి ఒక కుంభకారుని ఇంట వసతి ఏర్పరచుకున్నారు. స్వయంవరోత్సవానికి నానా ప్రాంతాల నుండి చక్రవర్తులు, వేదాంగులు, నృత్య గాన కోవిదులు చేరుకున్నారు. అందరికీ సముచితాసనాలు ఏర్పరిచాడు ద్రౌపదుడు. ఇక స్వయంవర సభా మంటపం అయితే చక్రాకారంలో నిర్మించారు. సువాసన లీనే పూలదండలు మండపం నిండా వేలాడదీశారు. శీతల సుగంధ జలాలు ప్రాంగణమంతా జల్లించారు. చంద్రకిరణాల వలె, రాజహంసల వలె అగరు ధూపాలు సభావనం అంతా వ్యాపిస్తున్నాయి. ఈశాన్య భాగంలో కళ్యాణ మండపం ఉంది. అందరికీ అది స్ఫుటంగా కనిపించేటట్టుగా సోపాన శ్రేణిలో ఆసనాలు వేయించారు. ద్రౌపదుడు ఉదాత్తానుదాత్త స్వరిత స్వర్ణయుక్తంగా వేదఘోష వినివస్తూ ఉండగా, మంగళవాద్యాలు తేలి గాలి అలుల వలె సాగుతూ ఉండగా, జ్వలిత రోచులతో దగదగలాడే అగ్నిలో ఆజ్యాహితులు విరహిస్తున్న సమయంలో పన్నీటి జలకమాడి ముడిచిన కేశపాశాలతో సర్వాంగాలు రత్నకాంతుల భూషణాలతో అలరారుతుండగా, శోభన రూపిణిగా ద్రౌపది శుచిస్మిత వదనంతో రాయంచ నడకలతో మండపంలోకి అడుగుపెట్టింది. ద్రౌపది వచ్చింది. అప్పుడు ధృష్టద్యుమ్నుడు రాజులందరినీ చూస్తూ, ఉత్తమ వంశీయుడు, సుందరాకారుడు, బలపరాక్ర సమన్వితుడు అయినటువంటి మహాధనుర్వేత్త ఎవరైనా ఈ 5 బాణాల్లో పైనున్నటువంటి మత్స్యయంత్రాన్ని పడగొట్టి నా సోదరి పాణిని గ్రహించవచ్చు అని గంభీరంగా పలికాడు ధృష్టద్యుమ్నుడు, అంటే ద్రౌపది యొక్క అన్న. ఒక్కసారి ఆ రాజకుమారులందరూ ఎరుకబరుస్తూ, సోదరి, ఈయన కురువంశీయుడైన దుర్యోధనుడు, ఇదిగో వీళ్ళందరూ ఆయన తమ్ములు, ఆయనకు ఆ పక్క కర్ణుడు, వాళ్ళు వీరి బావలు, గాంధార రాజపుత్రులు, శకుని, వృషక బృహద్బలులు, అశ్వత్థామ, ఈయన బోధుడు, వారు బృహాంత ప్రభువులు, ఇలా అందరినీ కూడా పరిచయం చేశాడు. నిశ్శబ్దంగా ఉంది కళ్యాణ మండపం. అందరూ ఆ అతిలోక సుందరి తమ అర్ధాంగి కావాలని కోరుకుంటున్నారు. ఏ ఒక్కరి చూపులు ద్రౌపదీదేవి ముఖపద్మం నుండి మరలటం లేదు. ఆ సమయంలో సభాస్థలి కలియజూస్తున్న యదువంశీయుడు కృష్ణుడు బలరాముడితో, అన్నయ్య, ఇదిగో నివురుగప్పిన నిప్పు వలె లక్ష్మీ సమక్షంలో ఉండే మత్తేబాల వలె కనిపిస్తున్నారే, వారే పాండవులు
అని పరమ రహస్యంగా చెప్పాడు. పాండవులు సజీవులై ఉన్నందుకు సంతోషించాడు బలరాముడు. రాజులందరూ రెప్పవాల్చకుండా పెదవులు పంటికతో కొరుక్కుంటూ ద్రౌపదిని చూస్తూ పక్కనున్న రాజకుమారులను ద్వేషభావంతో చూస్తున్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరి అమితోత్సాహంతో మత్స్యంతరం పొడగొట్టడానికి ముందుకు సాగి విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించడానికి ప్రయత్నించి విఫలులవుతున్నారు. సాళ్వ, శల్య, సునీత ప్రభువుల వంతు పూర్తి అయ్యింది. ఇంకా అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు కూడా ప్రయత్నించి వచ్చేశారు. శిశుపాల, జరాసంధులు కూడా ఆ ధనస్సును ఎక్కుపెట్టి వాటిని నారిని సంధించలేక అవమానభారంతో రథాలు ఎక్కి ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో వేదాంగ వీధులందరూ కూర్చునే ప్రాంతం నుండి వస్తున్న మహోన్నత శరీరులను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. క్షత్రియ వీరులు చెయ్యలేది ఈ విప్రుడా చేసేది, బాల్య చాపల్యం కాక అని పెదవి విరిచారు. పరశురాముని, అగస్త్యుని స్మృతికి తెచ్చుకున్న విప్రులు ఆనందంతో అటేవి చూస్తున్నారు. వారి ఆశీర్వాదాలు అర్జునుడికి ఉత్సాహం కలిగించాయి. ధనస్సును సమీపించి ప్రదక్షిణ చేసి పార్వతీపతికి మనస నమస్కరించి రెప్పపాటులో ధనస్సు ఎక్కుపెట్టి 5 బాణాలు తొడిగి ఉత్తర క్షణంలో మత్స్యయంత్రాన్ని నేల కూల్చాడు అర్జునుడు. ఇంద్రజాలంలా సాగింది మత్స్యయంత్ర భేదనం. విప్రులందరూ తమ భుజాల మీద ఎర్రని సాలువాలతో గాలికి ఊపుతూ హర్షధ్వానాలు చేశారు. ఎందుకంటే విప్రవేషంలో వచ్చాడు కదా, అందుకని అన్నమాట. విప్రులందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు. సూర్యవసనాలు, పందిమాగదులు, జై జై ధ్వానాలు మిన్నుముట్టాయి. చిరునవ్వులు పదవులపై చిందులు తొక్కేది ద్రౌపదీదేవి. చిగురు కెంగేల వలపుతాపుల గుబులు కొలిపే కమనీయ కళ్యాణ కలహారమాలికైన అర్జున్ని కంఠసీమలో అలంకరించింది. పూలవాన సభాభవనం అంతా నిండిపోయింది. ద్రౌపదీ సహేతుడే అర్జునుడు రంగభూమి నుండి నిష్క్రమించాడు. రాజకన్య సామాన్య విప్రభాలను భరించడం రాజలోకానికి బాధాకరమైంది. ఇటువంటి ఈ కార్యానికి తలపెట్టిన ద్రౌపదిని తగిన శాస్తి చేయాలని వాళ్ళందరూ కత్తులు చూశారు. ఒక విప్రబాలుడికి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేయడానిక మమ్మల్ని అందరినీ రమ్మన్నాడు అని చెప్పి ద్రౌపదుడి మీద వాళ్ళంతా కత్తులు నూరుతున్నారు. అది చూసి భీముడు సభామండలం ఆవలున్న ఒక మహావృక్షం పెరికి వేపరమ్మాకులు దూసేసినట్టు చిన్న కొమ్మలు రెమ్మలు దూసి వాళ్ళకి ఎదురు నిలిచాడు. అర్జునుడు ధనస్సు ఎక్కుపెట్టాడు. అటు శల్యుడు, కర్ణుడు ఇటు వీరికి ఎదురు నిలిచారు. కొంత పోరు సాగాక కర్ణుడు, ఓ బ్రాహ్మణ యువకుడా, నీ విద్య చూస్తుంటే నువ్వు సాక్షాత్ పరశురాముల్లా కనిపిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఇప్పుడు కుశల ప్రశ్నలు అనవసరం అని అర్జునుడు అనగా కర్ణుడు నవ్వుతూ బ్రహ్మవేత్తలతో యుద్ధం మంచిది కాదు అని విరమించాడు. బ్రహ్మవేత్తలు అంటే బ్రాహ్మణులతో యుద్ధం మంచిది కాదని విరమించాడు కర్ణుడు. అప్పటికి భీమసేనుడు శల్యునితో తీవ్రంగా ముష్టి యుద్ధం సాగించి ఆయన్ని 2 చేతులతో పైకెత్తి నేల మీద పడగొట్టాడు. అంతటిలో రాజులందరూ ఈ బాలకులు సామాన్యులు కారని వీరి గోత్రనామాలు తెలుసుకోవాలని అనుకుంటూ శాంతచిత్తులై ఉన్నారు. భీమార్జునులు ద్రౌపదిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి వంట ఇంట్లో ఉన్నటువంటి తల్లిని సమీపించి, అమ్మ భిక్ష తెచ్చాం అన్నారు. 5గురు పంచుకోండి నాయనా అని కుంతి వెనుదిరిగే చూసేసరికి కళ్యాణ తిలకంతో అతిలోక సౌందర్యంతో సర్వభూషణాలంకృతమైన యువతి కంటపడ్డాది. ఆమెను చూస్తూనే కుంతి, నాయనా, నా మాట పొల్లిపోకూడదు, ఈ బిడ్డకు అధర్మ దోషం అంటకూడదు, అటువంటి ఏవైనా దారి ఉంటే ఆలోచించండి అంది. అప్పుడు ధర్మరాజు అన్నాడు, అర్జున, మత్స్యయంత్రం పడగొట్టిన నువ్వు ఈమెను పాణిగ్రహణం చెయ్యాలి అనగా అర్జునుడు, అన్న, మీకు వివాహం కాకుండా నేను ఎలా కళ్యాణం చేసుకోవడం, ఇది శాస్త్రసమ్మతం కాదు అన్నాడు. ధర్మరాజు చిరునవ్వుతో, ప్రపితామహులైనటువంటి వ్యాసుల వారు ఈ ద్రౌపది మన 5 భార్య కాగలదని ఒకసారి అన్నారు. ఆ మాట ప్రకారమే అమ్మ నోట కూడా అదే పలుకు వచ్చింది. అందుచేత మనం 5గురం ఈమెనే పెండ్లాడాలని నిశ్చయించాడు. సాయంకాలం అయింది. అన్నదమ్ములు 5గురు భిక్ష తెచ్చి కుంతికి సమర్పించగా ఆమె ద్రౌపదిని పిలిచి, అమ్మాయి, భిక్ష అన్నాన్ని 2 భాగాలు చేయి. అందులో ఒక భాగాన్ని దేవతలకు నివేదన చేసి విప్రులకు దానం చేసి మిగతా కొంత భాగం మన ఆశ్రయంలో జీవించే వారికి పెట్టు. మిగిలింది 2 భాగాలు చేసి ఒక భాగాన్ని 6గా విభజించి
అందులో 4 భాగాలు అన్నదమ్ములు నలుగురికి పెట్టు. పక్కగా ఉంచిన ఒక భాగాన్ని భీముడికి ముందు పెట్టు. ఈ 6 మిగిలిన 2 మనకిద్దరికే అని అంది. అత్తగారి మాటలు తూచా తప్పకుండా అనుసరించింది ద్రౌపది. అందరూ భోజనాలు చేసి మృగచర్మాల మీద మేను వాల్చారు. ద్రౌపది అత్తగారి పాద సమీపంలో శయనించింది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.